ధరపతనమై ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకునే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎటూ తేల్చలేదు. సచివాలయంలో మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు అధికారులతో సమీక్ష నిర్వహించినప్పటికీ మిర్చి ధర కొనుగోళ్లపై రైతులకు స్పష్టత ఇవ్వలేదు. త్వరలో మరోసారి సమావేశమై అప్పటికీ మిర్చి ధర ప్రభుత్వం నిర్దేశించిన 11,781 రూపాయల కన్నా తక్కువగా కేంద్రం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని దాటివేశారు. దాదాపు 2.5 గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో మిర్చి కొనుగోళ్లను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై చంద్రబాబు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. మిరప సాగుకు ఏటా పెట్టుబడి పెరుగుతోందని, ఎకరాకు 3 లక్షల నుంచి 3.5 లక్షల రూపాయల వరకు ఖర్చవుతోందని రైతులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. యార్డుకు తెచ్చిన పంటకు ఉదయం నిర్ణయించిన ధర కంటే మధ్యాహ్నానికి క్వింటాకు 500 రూపాయల చొప్పున తగ్గిస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే క్వాలిటీ సరిగ్గా లేదంటున్నారని వాపోయారు. ఉదయం ఉన్న క్వాలిటీ మధ్యాహ్నానికి ఎలా తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు బోనస్ ప్రకటిస్తే తమకు మేలు జరుగుతుందని వారు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల మిర్చి పంట క్వాలిటీ తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో గత ఏడాది పంట నిల్వ ఉండడంతో ఈ ఏడాది వచ్చిన పంటను నేరుగా యార్డుకు తీసుకొస్తున్నారని అన్నారు. దాంతోపాటు ఈ ఏడాది ఎగుమతులు తగ్గడం వల్ల రాష్ట్రంలో మిర్చికి కొంత ధర తగ్గిందని చెప్తున్నారు. 410 మంది ప్రధాన ఎగుమతిదారుల్లో ప్రస్తుతం 250 మందే యాక్టివ్గా ఉన్నారని తెలిపారు. కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ద్వారా మిర్చి కంటైనర్లను అనుమతించాలని కోరారు.